హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ఛానల్. ఈరోజు నేను మీకైతే నాటుకోడి చికెన్ ఎలా రెడీ చేయాలో చూద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేనైతే 1 కేజీ నాటుకోడి చికెన్ అయితే తీసుకొని దాన్ని ముందుగా వాష్ చేసి పెట్టుకోవాలి. మంచిగా ఒక 2-3 టైమ్స్ వాటర్ పోసి దాన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ ఉంచానండి. ఆ తర్వాత ఒక 6 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. ఉల్లిపాయలను అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఒక స్పూన్ అల్లం పేస్ట్ని అయితే వేసానండి. వేసిన తర్వాత బాగా కలిపాను. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపుని అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పసుపు అల్లం అనేది ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ అయితే దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలండి. కాసేపు అయిన తర్వాత చూస్తే దాంట్లో నుంచి వాటర్ అనేవి బయటికి వస్తాయి. ఇప్పుడైతే దాంట్లోకి నేను కారాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి నేను ఒక 3 స్పూన్ల కారాన్ని, ఒక 2 స్పూన్ల ఉప్పుని అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లోకి అయితే ఒక చెంబడి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత నేను ముందుగా ఉంచుకున్న నాటుకోడి గుడ్లను అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే కూర అనేది ఉడికిపోయింది. ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడిని అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ వదిలేయాలండి. ఆ తర్వాత నేనైతే కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ నాటుకోడి కూర అనేది రెడీ అయిందండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.